అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సుజాత కథ. రచన మిస్ కె మధుబాల గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. లేడీస్ క్లబ్ టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడి అలసిపోయి సుజాత కుర్చీలో కూర్చుంది. ఒంటి నిండా చెమట కారుతోంది. ఆమె స్వెట్టర్ ధరించింది. పక్క కుర్చీలో రమ, శ్రీప్రియ, పద్మ కూర్చునున్నారు. ఇంకా ఆట సాగుతోంది. ఏంటి నీ ప్రోగ్రాం? అడిగింది పద్మ సుజాత వైపు చూస్తూ. కాసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి పోవడం అంది సుజాత. అలా బీచ్కి వెళ్తే బాగుంటుంది అంది శ్రీప్రియ. నాన్సెన్స్, చలికాలంలో బీచ్ ఏంటి అంది రమ. కారులో వెళ్తే హాయిగా ఉంటుంది అంది శ్రీప్రియ. ఇవాళ వెళ్ళలేం. నాన్న ఒక అమెరికన్కి పార్టీ ఇస్తున్నాడు. నేను హోస్టెస్గా ఇంట్లోనే ఉండాలి అంది సుజాత. ఆల్వేస్ బిజీ బీయింగ్ అంది శ్రీప్రియ. అప్పుడే మేరీ వచ్చి సుజాత పక్కన కుర్చీలో కూర్చుంది. నాకు ఒక డౌటు, సుజాత కార్ డ్రైవర్ నిజంగా డ్రైవరేనా అని అడిగింది మేరీ. డ్రైవర్ గాక మరెవరు అనుకుంటున్నావు అంది రమ్మ. సుజాత నవ్వింది. మా డ్రైవర్ గోపి మేరీని బాగా ఆకర్షించి ఉంటాడు అంది నవ్వుతూ. ఐ లైక్ హిమ్ అంది మేరీ నిర్మోహమాటంగా. గోపి వస్తాదులా ఉంటాడు. సుజాతకు బాడీ గార్డ్ అంది శ్రీప్రియ. సుజాత బాడీకి గార్డా గండమా అడిగింది పద్మ. అందరూ నవ్వారు. వాడు నాకు గార్డు కాదు, గండము కాదు. నాన్న నెలకు 500 ఇస్తున్నాడు, అందుకోసం వాడు పనిచేస్తున్నాడు అంది సుజాత. సుజాత కుర్చీలోంచి లేచి తన కారు వైపు నడిచింది. స్నేహితురాళ్ళందరూ ఆమెతో వెళ్ళారు. డ్రైవర్ గోపి వెనక తలుపు తెరిచి పట్టుకున్నాడు. సుజాత సీట్ మీద కూర్చోబోతూ డ్రైవర్ గోపి మీద పడింది. ఆమెను పట్టుకొని అతడు సీట్ మీద కూర్చోబెట్టాడు. నన్ను డ్రాప్ చేస్తావా అంది మేరీ. గెటిన్ అంది సుజాత. నేను కూడా తోవలో దిగిపోతానే అంది శ్రీప్రియ. నేను కూడా అంది రమ. నేను వస్తాను అంది పద్మ. శ్రీప్రియ, రమ, పద్మ వెనక సీటు మీద కూర్చున్నారు. మేరీ ముందు కూర్చుంది, డ్రైవర్ పక్కనే. గోపి కారుని పోనిచ్చాడు. తగ్గు స్వరంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకచోట మేరీ దిగింది. ఆమె సుజాతకు థ్యాంక్స్ చెప్పి డ్రైవర్ వైపు చూసింది. థ్యాంక్స్ మిస్టర్ గోపి అందామె. అతడికి థ్యాంక్స్ చెప్పనవసరమే లేదు. డ్రైవర్ గో ఆన్ అంది సుజాత. గోపి కారుని పోనిచ్చాడు. మేరీ ఈజ్ మ్యాడ్ అంది శ్రీప్రియ. ఆమె ఇంకా ఎక్కువగా జీవితం చూడలేదు. డోంట్ బాదర్ అంది సుజాత. మరొక చోట శ్రీప్రియ, పద్మ, రమ దిగారు. కారు కదిలింది. మిస్ ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు గోపి. ఇంటికి అంది సుజాత. గోపి కారుని పోనిచ్చాడు. ఆమె గోపిని గురించి ఆలోచించసాగింది. 6 నెలల నుంచి అతడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా మాట్లాడు, చెప్పింది వినయంగా చేస్తాడు. మనిషి ఎప్పుడు నీట్గా ఉంటాడు. మేరీ అన్నట్టు అతడిలో ఏదో ఆకర్షణ ఉంది. కారు ఇంటివైపు వేగంగా వెళ్తోంది. చీకటి పడింది. రోడ్లో లైట్లు వెలుగుతున్నాయి. డ్రైవర్ అందామె. చెప్పండి అన్నాడతను. బీచ్కి పదా అందామె. అతడు కారు ఆపాడు. వెనక్కి తిప్పి బీచ్ వైపు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో కారు బీచ్కి చేరుకుంది. బీచ్ లోపల రోడ్డు మీద అతడు కారు ఆపాడు. కిందకు దిగి దూరంగా నుంచున్నాడు. ఒంటరిగా ఆమె కారులో కూర్చుంది. కాసేపు అయ్యాక ఆమె కిందకు దిగింది. సముద్రం దాకా వెళ్దాం రా. ఒక్కతిని వెళ్ళడం నాకు భయం అందామె. అలాగే మిస్ అని ఆమె వెనకనే అడుగులు వేశాడు. కెరటాలు హోరుమంటూ ముందుకొస్తున్నాయి. ఆమె కాళ్ళు కడుక్కుంటోంది. అతడు వెనక నిలబడ్డాడు. పెద్ద కెరటం ముందుకొచ్చింది. అది కొట్టడం వలన ఆమె వెనక్కు పడబోయింది. వెనకనున్న గోపి ఆమెను తన చేతుల్లో పట్టుకున్నాడు. నొరగలు కక్కుతో కెరటం వెనక్కిపోయింది. ఆమె ఇంకా అతడి చేతుల్లోనే ఉంది. ఆమె తీయగా నవ్వింది. అతడిని కౌగిలించుకుంది. అతడు పైకి లేచాడు. పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. అతడు నలువైపులా చూశాడు. ఎవరూ సమీపంలో లేరు. చలిలో అతడి ఒళ్ళు వేడెక్కింది. అతడు ఆమె ఎర్రటి పెదవుల వంక చూశాడు. ఉద్రేకంతో అతడు ఆమెను కౌగిలించుకొని ఆమె ఎర్రటి పెదవులను బలంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆమె చేతులతో అతడిని చుట్టేసింది. ఇద్దరూ తడినేల మీద పడ్డారు. అతడు ఆమెను పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. అమాంతంగా ఆమె లేచింది.
డ్రైవర్, ఏంటి నువ్వు చేసేది? అరిచిందామె. అతడిలో వేడి రగులుకుంది. అతడు ఆమెను వదల్లేదు. ఆమె మీద పడి నొక్కేస్తూ ఆమెను ముద్దాడుతున్నాడు. ఆమె అతడిని తోసేసింది. వేగంగా కారు వైపు నడిచింది. వెనకనే అతడు కూడా వెళ్ళాడు. స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్నాడు అతను. వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. మిస్ సుజాత, నేను BA పాస్ అయ్యాను. ఎక్కడా ఉద్యోగం దొరక్క మీ దగ్గర డ్రైవర్గా చేరాను. ఐ లవ్ యూ అన్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. అతడు అలాగే కూర్చునున్నాడు. డ్రైవర్, కారు ఇంటికి పోని అందామె. కారు స్టార్ట్ అయింది, కదిలింది. వేగంగా కారును అతడు ఆమె ఇంటి ముందుకు పోనిచ్చాడు. తండ్రి హరిప్రసాద్ ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు. పోర్టిగోలో ఆగిన కారులోంచి ఆమె దిగింది. ఆమె ఏడుస్తూ హాల్లోకి పరిగెత్తింది. వెంటనే వెనక వెళ్ళాడు తండ్రి. సోఫాలో కూర్చుని ఆమె ఏడుస్తోంది. పక్కనే కూర్చుని ఆమె మీద అతడు చేయి వేశాడు. ఏంటమ్మా, ఏమైంది? ఆ డ్రైవర్ గాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు, బలంగా కౌగిలించుకున్నాడు అందామె. వాడు తోలు ఒలిచేస్తాను అని తండ్రి బయటికి పరిగెత్తాడు. ముందు వరండాలో గోడ మేకుకు వేలాడుతున్న కంచీని అతడు తీసుకున్నాడు. డ్రైవర్ని పిలిచాడు. గోపి అతడు ముందుకొచ్చాడు. యజమాని కోపాన్ని, చేతిలో ఉన్న కంచీని చూసి అతడు తుళ్ళిపడ్డాడు. దొంగ రాస్కల్, నా పిల్లని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటావా? ఎన్ని గుండెలరా నీకు అని కంచీతో అతడిని 4 సార్లు ఛల్ ఛల్మని కొట్టాడు. డ్రైవర్ గోపి బాధతో వెనక్కు కదిలాడు. 1/2 మంది నౌకర్లు అక్కడ గుమ్మికూడారు. అందరూ భయంతో యజమాని వైపు చూస్తూ ఉన్నారు. తన వైపు వచ్చిన కంచి కొండలను గోపి పట్టుకున్నాడు. పొమ్మంటే పోతాను, నన్ను కొడితే ఊరుకోను అరిచాడతను. తిండి లేని ముష్టి వెధవ, నువ్వు ఏం చేయగలవు అరిచాడు హరిప్రసాద్. వరండాలో నిలబడి సుజాత అంతా వింతగా చూస్తోంది. ఇదంతా ఆమెకు చాలా తమాషాగా కనిపిస్తోంది. తిండి లేకపోవచ్చు, కానీ మాన మర్యాదలు నాకు లేకుండా పోలేదు అన్నాడు డ్రైవర్. హరిప్రసాద్ తతిమా నౌకర్ల వైపు చూశాడు. గోపిని చావగొట్టండి, తర్వాత మీరు నన్ను కలుసుకుంటే బహుమతి ఇస్తాను అన్నాడతను. అందరు నౌకర్లు గోపి వైపు కదిలారు. ఆగండి అరిచాడు గోపి. వాళ్ళు ఆగారు. మీరు నాలాంటి నౌకర్లే. అతడికి బానిసలై డబ్బు కోసం కక్కుర్తిపడి నన్ను కొట్టకండి. నన్ను కొట్టడం మిమ్మల్ని మీరు కొట్టుకున్నట్టే. నేను చేసిన తప్పేంటో చెప్తే మిగిలిన శిక్షను నేను అనుభవిస్తాను అన్నాడు గోపి. వాడికి బాగా కొమ్ములు వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు చిరిగిన గుడ్డలతో చింపిరి జుట్టుతో ఉన్నాడు. నేను పెట్టిన తిండి తిని పోతులా బలిశాడు. వేషం మారింది. వీడు ఏం చేశాడో నా కూతుర్ని అడగండి. నౌకర్లు సుజాత వైపు చూశారు. ఆమె ఏడవడం ప్రారంభించింది. దొంగ నా కొడుకు, ఏదో చేసుంటాడు, లేకపోతే నా తల్లి ఏడుస్తుందా అన్నాడు పుల్లయ్య. చెప్పలేక ఆమె ఏడుస్తోంది అన్నాడు పుల్లయ్య. అందరూ గోపి మీద పడి కొట్టసాగారు. గోపి మాటలు ఎవ్వరూ వినలేదు. రక్తపు మడుగులో గోపి నేల మీద పడున్నాడు. చచ్చాడు. ఇప్పుడేం చేయాలి అడిగాడు పుల్లయ్య. సముద్ర పొడ్డున పారేసి రండి. ఏ గుండాలో వాడిని చంపారని పోలీసులు అనుకుంటారు. హరిప్రసాద్ సలహా ఇచ్చాడు. జేబులోంచి 3000 తీసి అతడు వాళ్ళకిచ్చాడు. ఈ డబ్బు పంచుకోండి, కారులో తీసిపోయి పారేసి రండి అన్నాడు హరిప్రసాద్. గోపిని వాళ్ళు కారులో సీట్ మీద పడేశారు. అందరూ కారులో కూర్చున్నారు. పిచ్చయ్య కారును బీచ్ వైపు పోనిచ్చాడు. 6 నౌకర్లు అతడి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. పోలీసులు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు నోరు విప్పకండి, వాళ్ల గొడవ నేను చూసుకుంటాను అన్నాడు హరిప్రసాద్. అలాగే సార్ అన్నారు వాళ్ళు. జరిగిన దాని గురించి ఎక్కడా మాట్లాడకండి, మాట్లాడితే మీరే ఇరుక్కుంటారు అని అతడు హెచ్చరించాడు. ఆనాటి సాయంత్రం స్నేహితురాళ్లతో సుజాత బీచ్కి వెళ్ళింది. అందరూ కొత్త డ్రైవర్ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ డ్రైవర్ ఏమయ్యాడు అడిగింది మేరీ. డోంట్ ఆస్క్ నౌ అందే సుజాత. అందరూ ఇసుకలో కూర్చున్నారు. ఇంకా చీకటి పడలేదు. దూరంలో ఉంది సుజాత కారు. డ్రైవరు కోనయ్య కారు పక్కనే కూర్చునున్నాడు. హరిప్రసాద్ సేవలో కోనయ్య వెంట్రుకలు తెల్లబడిపోయాయి. అతడి వయసు 60 దాటింది. సుజాత అందరి వైపు నవ్వుతూ చూసింది. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అడిగింది శ్రీప్రియ. మీరు దిగాక నేను కారులో బీచ్కి వెళ్ళాను. బీచ్కి వెళ్ళనన్నావు అంది శ్రీప్రియ. అనుకోకుండా వెళ్ళానులే అంది సుజాత.
డ్రైవర్ గోపి ఏమయ్యాడు అడిగింది మేరీ. నాన్న వాడిని పొమ్మన్నాడు. ఎందుకో అంది పద్మ. వాడి చూపెప్పుడు నా మీదే ఉంటుంది. 20 ఏళ్ల కుర్రాడు. అలా నా వైపు చూడడం నాకు నచ్చలేదు. నాన్నతో చెప్పాను. మేరీ పకపక నవ్వింది. నీ అందాన్ని చూసి ఆనందించే హక్కు కూడా మొగాడికి ఉండకూడదా? రోడ్డు మీద అందమైన స్త్రీలు నడిచిపోతూ ఉంటే ఎందరో చూసి ఆనందిస్తారు. దానిలో తప్పే ఉంది అడిగింది మేరీ. అతడి చూపుల్లో ఆకలి మండుతూ అగుపిస్తుంది. అటువంటి వాడు నన్నేమైనా చేస్తాడు అంది సుజాత. నువ్వు అవకాశం ఇస్తే గాని ఏ నౌకరు హద్దు మీరి వెళ్ళడు అంది మేరీ. నీకు నౌకర్లతో అనుభవం తక్కువ. మీ ఇంట్లో నౌకర్లు లేరుగా అంది పద్మ. నేను సుజాతలాగా కోటీశ్వరుని కూతుర్ని కాను. పద్మ, నువ్వు నాలాంటి దానివే అంది మేరీ. పోనిద్దరు గోపిన్ గురించి మన కొట్టుకు చావడం ఎందుకు అంది రమ్మ. నిన్న బీచ్లో ఏదైనా జరిగిందా అడిగింది మేరీ. పెద్ద కెరటం నన్ను కొట్టింది. నేను వెనక్కి పడ్డాను. గోపి నన్ను గట్టిగా పట్టుకున్నాడు అంది సుజాత. కారు పక్కన ఉండవలసిన గోపి నీ వెనక సముద్రపొడ్డుకు అసలు ఎందుకు వచ్చాడు అడిగింది మేరీ. వాడు నా వెనకనే వచ్చాడు అంది సుజాత. నువ్వు అతన్ని రమ్మన్నావా మేరీ ప్రశ్నించింది. లాయర్ లాగా అడుగుతోంది మేరీ అంది శ్రీప్రియ. నేనెందుకు రమ్మంటాను? వస్తే రా అన్నాను అంది సుజాత. అలా అనడం వల్ల అతను వచ్చుంటాడు. నువ్వు కింద పడకుండా పట్టుకున్నాడు. అందులో తప్పే ఉంది అని అడిగింది మేరీ. నన్ను ముద్దెట్టుకోవడం తప్పు కాదా? సుజాత ఆలోచించకుండా అడిగింది. కథ అంతవరకు వెళ్ళిందా అంది శ్రీప్రియ. ఇద్దరం కింద పడ్డాం. తడి ఇసుక మీద. అతడి కౌగిట్లో నేనున్నాను. ఎన్నోసార్లు అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంది సుజాత. అంత చేసినా నువ్వు ఊరుకున్నావా? నీ మౌనాన్ని అంగీకారంగా భావించాడేమో అతను అంది మేరీ. నేను ఊరుకోలేదు. లేచాను. ఏంటి చేస్తున్నావని అడిగాను. నన్ను వాడు ప్రేమిస్తున్నట్ట. వాడు BA పాస్ అయ్యాట. ఎక్కడ ఉద్యోగం దొరక్క మా దగ్గర డ్రైవర్గా చేరాట. పూర్ లవర్. ఇప్పుడు అతని జీవితం మళ్ళా రోడ్డును పడింది. మునుపటిలాగా ఉద్యోగం లేదు అంది మేరీ. దానికి నేనేం చేయగలను? తప్పు చేస్తే మా నాన్న ఏం ఊరుకోడు. తన్ని తగిలేస్తాడు అంది సుజాత. పాపం. అతడిని మీ నాన్న కొట్టాడా అడిగింది మేరీ. జరిగింది ఎవ్వరికి చెప్పకు అని తండ్రి హెచ్చరించడం ఆమెకు జ్ఞాపకం వచ్చింది. కొట్టలేదులే, జీతం సెటిల్ చేసి వెళ్ళిపోమన్నాడు. మేరీ ఆమె వైపు సూటిగా చూసింది. సుజాత, నువ్వు అతన్ని ప్రోత్సహించావు. అతడు ఏం చేసినా ఊరుకొని అమాంతంగా అతడికి ఎదురు తిరిగావు. నేనే జడ్జినైతే నిన్ను కూడా శిక్షించేదాన్ని అంది మేరీ. చీకటి పడింది. పోదాం పదండి అంది పద్మ. అందరూ లేచారు. కారు దగ్గరకు నడిచారు. డ్రైవర్ కూనయ్య ఇసుకలో నిద్రపోతున్నాడు. సముద్ర హోరులాగా వినిపిస్తోంది అతడి గుర్రు. రమ అతడిని తట్టి లేపింది. అతడు లేచి కూర్చున్నాడు. వాళ్ళ వైపు చూశాడు. నిద్రమత్తు పోయిందా అడిగింది సుజాత. రాత్రి నిద్ర లేదమ్మా. నా ఆఖరి కూతురికి జ్వరం తగిలింది. పద పోదాం అంది సుజాత. అందరూ కారులో కూర్చున్నారు. మేరీ తప్ప. ఆమె బయట నిలబడి ఉంది. నేను ఇంటికి నడిచిపోతాను, మీరు వెళ్ళండే అంది మేరీ. డ్రైవర్ గోపి లేడనా అడిగింది శ్రీప్రియ. కావాలంటే అలా అనుకోవచ్చు అంది మేరీ. మేరీ కమ్యూనిస్టు. డ్రైవర్లన్నా కండక్టర్లన్నా అభిమానం ఎక్కువ అంది శ్రీప్రియ. కొంపదీసి ఈ ముసలి డ్రైవర్ని ప్రేమిస్తావా అడిగింది పద్మ. పద్మ వైపు సూటిగా చూసింది. కూతురులాగా అతడిని ప్రేమించడంలో తప్పులేదు కదా అంది మేరీ. మీ మాటలతో నాకు పిచ్చెక్కిపోతోంది. డ్రైవర్ పద అంది సుజాత. కూనయ్య కారును పోనిచ్చాడు. మేరీ మెయిన్ రోడ్డు మీదకు నడిచింది. జిమ్ఖానా క్లబ్ కాంపౌండ్లో ఎన్నో కార్లు ఆగున్నాయి. గేటు దగ్గర వాచ్మెన్ పచారులు చేస్తున్నాడు. కార్లలో లోపలికి వెళ్ళేవారికి బయటకు పోయేవారికి వాచ్మెన్ సలాం చేస్తున్నాడు. గోవింద్ మెహతా బాగా విస్కీ తాగాడు. కారులో కూర్చుని తలుపు మూశాడు. కారుని స్టార్ట్ చేసి బయటకు పోనిచ్చాడు. రోడ్డు మీద జనసంచారం లేని ఆడమ్స్ రోడ్డమ్మట కారు పోతోంది. ఏదో కత్తి కొన్న అతని మెడ మీద మెల్లిగా అదిమినట్లు అనిపించింది. రాస్కెల్, ఏదైనా చేస్తే ఇది నీ మెడలో దిగిపోతుంది. నీ దగ్గర ఉన్న డబ్బంతా నాకిచ్చేయి అందొక భయంకరమైన కంఠం. మెహతా ఒక బ్యాగ్ను వెనక్కు అందించాడు. ఎవరో బ్యాగుని తీసుకున్నారు.
అందులో 50,000 పైనే ఉంటుంది అన్నాడు మెహతా. నీ వాచు, పార్కర్ పెన్ను, మెళ్ళో గొలుసు కూడా ఇచ్చాయి. మెహతా కారును ఆపి అన్నీ తీసి ఇచ్చేశాడు. కారును పోని, ఎక్కడ ఆపాలో నేను చెప్తాను అందా కంఠం వెనక నుంచి. మెహతా కారుని పోనిచ్చాడు. ఒక ఆటో పక్కనే ఆగింది కారు. నా గురించి రిపోర్ట్ ఇస్తే నీ ఇంటికొచ్చి నిన్ను చంపేస్తాను అని ఒక అతను కిందకి దిగాడు. అతడి వైపు మెహతా పరీక్షగా చూశాడు. పో అరిచాడు అతను. మెహతా కారుని పోనిచ్చాడు. ఆటోలో కూర్చుని ఆ వ్యక్తి మరొక వైపుకి మాయమయ్యాడు. ఆ వ్యక్తి 3 ఆటోలు మారి ఒక చోట దిగాడు. తోవలో వైన్ షాప్ ఉంది. ఒక విస్కీ బాటిల్ కొన్నాడు. పక్క హోటల్లో బ్రెడ్, కేక్స్, చిప్స్ కొన్నాడు. కొంత దూరం నడిచి అతడు ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. తాళం తీసి లోపలికెళ్ళి తలుపులు మూశాడు. చిన్న హాలు. అతడు పడగదిలోకి చేరుకున్నాడు. సోఫాలో కూర్చొని టైం చూశాడు. 10:30 కావస్తోంది. విస్కీ తాగుతూ అతడు బ్రెడ్ స్లైసెస్ని, చిప్స్ని తింటున్నాడు. అతడికి బాగా ఆకలిగా ఉంది. ఆలోచిస్తూ అతడు విస్కీ సేవిస్తున్నాడు. వారం రోజుల పాటు అతడు గోవింద్ మెహతాను గమనిస్తూ వచ్చాడు. లైసెన్సు లేని బూకీగా గుర్రపు పందాలకు అనేక మంది నుంచి బెట్లు స్వీకరించి గుర్రాలు నెగ్గితే మెహతా వాళ్లకు డబ్బులిస్తూ ఉంటాడు. ఓడిపోయిన గుర్రాల మీద పందాలు కట్టిన వాళ్ళు ఇచ్చిన డబ్బంతా అతడిదే. ఇల్లీగల్ బుకీగా మెహతా లక్షలు గడించాడు. 2 భార్యలను ఇంట్లో ఉంచుకొని హాయిగా జీవితం సాగిస్తున్నాడు. గ్లాసులోని విస్కీని తాగేసి అతడు తనకు మెహతా ఇచ్చిన బ్యాగ్ను తెరిచాడు. నోట్లను లెక్కబెట్టాడు. 56,000 ఉంది. అతను లక్షలు ఉంటాయి అని ఊహించాడు. కానీ అంతగా బ్యాగ్లో లేదు. సిటిజన్ వాచ్, పార్కర్ పెన్, బంగారం గొలుసు, వీటిని తను వీలైనంత త్వరగా అమ్మేయాలి. గ్లాసులో అతడు మళ్ళా విస్కీ పోసుకున్నాడు. కొద్దిగా నీళ్లు కలపాలి. సగం పైగా గడగడ తాగేశాడు. ఒళ్ళు వేడెక్కింది. హుషారుగా ఉంది. ఎవరో తలుపు తట్టారు. అతడు ఉలిక్కి పడ్డాడు. ప్యాంట్ జోబులో ఉన్న కత్తిని తడిమి చూశాడు. ధైర్యంగా వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడి ఉన్నాడు పక్కింటి పరంధామయ్య. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. మీరా అన్నాడు అతను. ధర్మరాజు గారు, ఆలస్యంగా మిమ్మల్ని లేపినందుకు నన్ను క్షమించండి. నా మనవడి ఒళ్ళు జ్వరంతో వేడిగా ఉంది. మీ దగ్గర థర్మామీటర్ ఉందా? అతడు లోపలికి వెళ్ళాడు. థర్మామీటర్ తెచ్చి అతడికి ఇచ్చాడు. జ్వరం తగ్గేదాకా మీ దగ్గర ఉంచుకొని తర్వాతే ఇవ్వండి అన్నాడు. ధర్మరాజు గారు, చాలా థ్యాంక్స్ అని అతడు వెళ్ళిపోయాడు. అతడు తలుపు మూశాడు. గడియలన్నీ బిగించాడు. వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇరుగు పొరుగు వాళ్లకు తను ధర్మరాజు. ఎంతో ప్రేమతో వాళ్ళు తనని పిలుస్తారు, చూస్తారు. అతడు తనలో తానే నవ్వుకున్నాడు. గోవింద్ మెహతా తన గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తాడా? ఇవ్వడు. అతడు కూడా తనలాగే మరొక రకమైన దొంగ. గ్లాసులోని విస్కీని తాగేసి అతడు మళ్ళా పోసుకున్నాడు. బాటిల్ వంక చూశాడు. సగం పైన విస్కీ అయిపోయింది. తను అలా తాగుతూ ఉంటే బాటిల్ తొందరగా ఖాళీ అయిపోతుంది. అతడు ఆలోచిస్తున్నాడు. అంత నిషాలో అతడి మెదడు ఇంకా ఆలోచించగలుగుతోంది. గదిలోని వస్తువులన్నీ లీలగా అతడికి కనిపిస్తున్నాయి. అద్దం ముందు అతడు నిలబడ్డాడు. పక్కకు పడబోయి తూలి ఆపుకున్నాడు. ఎన్ని మచ్చలున్నా అతడి మొహం ఇంకా బాగానే ఉంది. తను ప్లాస్టిక్ సర్జన్ పరంజ్యోతిని కలుసుకోవాలి. అతడు తన రూపాన్ని మార్చగలడేమో కనుక్కోవాలి. బయట వాన కురుస్తోంది. అతడు కిటికీ ద్వారా బయటికి చూశాడు. పక్కింట్లోని వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవ్వరూ తనలాగా మేల్కొని ఉండరేమో. గ్లాసులోని విస్కీని అతడు తాగేశాడు. సోఫాలో పడిపోయాడు. నిద్ర ముంచుకొచ్చేసింది. జైపాల్ రెడ్డి వెనక సీటు మీద వెనక్కి వాలి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు. తన భార్య పంజరంలోంచి తను బయటపడ్డాడు. వారం రోజులు బెంగళూరులో హాయిగా రేవతితో కాలం గడపచ్చు. ట్యాంక్ రోడ్డమ్మట కారు వెళ్తోంది. యూనిఫామ్ డ్రైవరు కారుని పోనేస్తున్నాడు. రహీము, రోడ్డు వారగా కారాపు, కొంచెం పనుంది అన్నాడు జైపాల్ రెడ్డి. కారు స్పీడ్ తగ్గింది. జైపాల్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. తన లెదర్ బ్యాగ్లో 50 లక్షలు బ్లాక్ మనీ ఉంది. ఇది తను రేవతికి ఇవ్వాలి. అటుపైన జీవితాంతం ఆమె తనదై ఉంటుంది. చింత చెట్టు కింద కారు ఆగింది. జైపాల్ రెడ్డి కిందకు దిగాడు. డ్రైవర్ వైపు చూశాడు. అతడు ఉలిక్కి పడ్డాడు. నువ్వు రహీం కాదు? ఎవరు నువ్వు? అడిగాడు జైపాల్ రెడ్డి.
నేను రహీం తమ్ముడిని సార్. అతడికి జ్వరం, అందుకని కంపెనీకి సెలవు పెట్టి నేను వచ్చాను అన్నాడు అతను. అది మొదట చెప్పలేదే. నేను చెప్పే లోపలే మీరు గుర్తించారు అన్నాడతను నవ్వుతూ. నీ పేరు? నజీర్ అన్నాడతను. జైపాల్ రెడ్డి దూరంగా వెళ్ళిపోయాడు. డ్రైవర్ కారును స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి వేగంగా పోనిచ్చాడు. జైపాల్ రెడ్డి ఉలిక్కి పడుతూ లేచాడు. నజీర్, ఎక్కడికి పోతున్నావు అరిచాడు. డ్రైవర్ జవాబు ఇవ్వలేదు. కారు దూరంలో మాయమైంది. జైపాల్ రెడ్డి బస్సులో మద్రాసు చేరుకున్నాడు. ఏంటి తిరిగొచ్చేశారు అందతని భార్య. డ్రైవర్ నన్ను మోసం చేశాడు. రహీంకి బదులు వాడి తమ్ముడొచ్చాడు. వాడు నన్ను ట్రంక్ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు కారులో అన్నాడతను. వాడు రహీం తమ్ముడు కాడేమో అందామె. ఆమె చెప్పింది విని అతడు తుళ్ళిపడ్డాడు. ఆ ఆలోచన అతడికి ఇంతవరకు తట్టనే లేదు. అయినా తను వెళ్ళి కనుక్కోవాలి. మరో కారులో జైపాల్ రెడ్డి రహీం ఇంటికి వెళ్ళాడు. కారు హారాన్ని 2 సార్లు నొక్కాడు. రహీం పరిగెత్తుకొచ్చాడు. మీరా సార్ అన్నాడు రహీం. ఇవాళ ఎందుకు డ్యూటీకి రాలేదు అని అడిగాడు రెడ్డి. ఇవాళ రావద్దని మీరు కబురంపారుగా అన్నాడు రహీం. ఎవరు చెప్పారలా? మీ నౌకర్ దేవదాస్ సార్. దేవదాస్ అనే నౌకర్ మా ఇంట్లో అసలు లేనే లేడు. రహీం మాట్లాడలేదు. అతడి వైపు సూటిగా చూశాడు రెడ్డి. నీకు తమ్ముడు నజీర్ ఎక్కడుంటాడు? నాకు అసలు తమ్ముడే లేడు సార్, 2 అన్నయ్యలు ఉన్నారు అన్నాడు రహీం. జరిగిందంతా జైపాల్ రెడ్డి తన డ్రైవర్తో చెప్పాడు. అతడు ఆశ్చర్యంతో విన్నాడు. వాడెవడో పెద్ద మోసగాడు సార్ అన్నాడు అతను. ఇక్కడికి వచ్చిన అతను ఎలా ఉంటాడు? రహీము వర్ణించి చెప్పాడు. అదే వ్యక్తి తన కారును నడిపాడు, సందేహం లేదు. అంతా అతడు ప్లాన్ ప్రకారమే చేశాడు. జైపాల్ రెడ్డి కారును వెనక్కి తిప్పి పోనిచ్చాడు. 50 లక్షల బ్లాక్ మనీ గాలిలో ఎగిరిపోయింది. రేవతి తన జీవితంలో దక్కదు. ఏడుస్తూ రెడ్డి కారును తన ఇంటికి పోనిచ్చాడు. భార్య అతడి వైపు వేగంగా వచ్చింది. నేను చెప్పింది నిజమేనా అడిగింది ఆమె. అక్షరాలా నిజమే. రహీం ఇంట్లోనే ఉన్నాడు. అతడికి అసలు తమ్ముడే లేడు అన్నాడు అతను. రహీం ఎందుకు రాలేదు? నా కారు నడిపిన మోసగాడు అతడిని నేను రావద్దా అన్నానని చెప్పాడట. ఎంత మోసం అందామె. కారును కపాలి ట్యాంక్ పక్కనే వదిలేసి నజీర్ ఉరఫ్ ధర్మరాజు కిందకి దిగాడు. స్టీరింగ్ వీల్ని తలుపును రుమాల్తో తుడిచేశాడు. లెదర్ బ్యాగ్ తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. తెల్లని యూనిఫామ్లో ఉన్నాడతను. లెదర్ బ్యాగ్ పట్టుకొని కొంత దూరం నడిచాడు. ఒక బట్టల షాప్లోకి వెళ్ళాడతను. ఒక పంచ టీషర్ట్ కొన్నాడతను. సమీపంలో ఉన్న గణపతి లాడ్జిలోకి వెళ్ళాడతను. గది అద్దెకు తీసుకొని లోపలికి వెళ్ళాడు. తలుపులు మూసి తను ధరించిన యూనిఫామ్ విప్పేశాడు. కొత్త పంచ టీషర్ట్ ధరించాడు. కాసేపు కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆలోచించసాగాడు. జైపాల్ రెడ్డి వెంటనే మద్రాసు చేరుకోలేడు. ఏ బస్సులోనో అతడు రావాలి. అతడు మద్రాసు రాగానే రహీం ఇంటికి వెళ్తాడు. నిజం తెలుసుకుంటాడు. కానీ అతడేం చేయగలడు? జైపాల్ రెడ్డి పేరు పొందిన బిల్డింగ్ కాంట్రాక్టర్. ఎంతో బ్లాక్ మనీ అతడి దగ్గర ఉంది. అదంతా ముందే కనుక్కొని తన ప్లాన్ ప్రకారం అతడు విజయాన్ని సాధించాడు. అతడు గదిలోంచి బయటకు నడిచాడు. యూనిఫామ్ లెదర్ బ్యాగ్లో ఉంది. బయటకు వెళ్ళాడతను. గది తాళం చెవిని లాడ్జి గుమాస్తాకి ఇచ్చేశాడతను. నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రాను అన్నాడతను. ఆల్రైట్ సార్ అన్నాడు గుమాస్తా. రోడ్డు వారగా ఆటో ఉంది. అతడు దానిలో ఎక్కి కూర్చున్నాడు. బీడీ పీలుస్తూ డ్రైవర్ వచ్చాడు. ఎక్కడికి చెప్పాలా? తక్కువ దూరమైతే రాను, ఎక్కువ దూరమే. ఆటో కదిలింది. మౌంట్ రోడ్డు ప్రాంతంలో అతడు ఆటో దిగాడు. బస్టాప్ దగ్గర నిలబడ్డాడు. అక్కడ వందలాది ప్రజలు నిలబడి ఉన్నారు. సైరన్ మోగిస్తూ పోలీస్ వ్యాన్ పక్క నుంచి వెళ్ళిపోయింది. క్షణకాలం అతడు ఉలిక్కిపడ్డాడు. అప్పుడే వచ్చిన బస్సులో ఎక్కాడు అతను. 20 నిమిషాల తర్వాత ఒక చోట దిగాడు. ఫర్లాంగ్ దూరం నడిచాడు. ఒక హోటల్లోకి ప్రవేశించి బాగా టిఫిన్ తిన్నాడు. బిల్లు చెల్లించి బయటికి కదిలాడు. పేవ్మెంట్ అమ్మట నడవసాగాడు. వైన్ షాప్ ముందు ఆగాడు. రమ్ము కొనుక్కొని బ్యాగులో పెట్టుకున్నాడు. తన ఇంటి వైపు గబగబా నడిచి వెళ్ళిపోయాడు అతను. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. సైకిల్ బెల్ విని బయటకు చూశాడు. పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరాన్ని అతనికి ఇచ్చాడు. అతడు మరో అడ్రస్ రాసి పోస్ట్ మ్యాన్కి ఇచ్చేశాడు. వేదాచలం గారు విజయవాడలో ఉన్నారు. అక్కడికి అడ్రస్ రాశాను, రీడైరెక్ట్ చేయండి అన్నాడు అతను. మీ పేరు? ధర్మరాజు. నేను ఈ ఇంట్లో అద్దెకుంటున్నాను అని అన్నాడు అతను.
పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అతను టైం చూశాడు. 9 అవుతోంది. అతడు లోపలికి వెళ్ళి తలుపు మూశాడు. పడగదిలోకి నడిచి సోఫాలో చతికిలబడ్డాడు. అలసటతో కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కాసేపు అయ్యాక అతడు లెదర్ బ్యాగ్ తెరిచాడు. నోట్ల కట్టలను లెక్క పెట్టాడు. సరిగ్గా 50 లక్షలుంది. పెద్ద మొత్తం. అతడు గర్వంగా నోట్ల కట్టెల వైపు మళ్ళా చూశాడు. తను కూడా ధనవంతుడైపోయాడు. అతడికి ఎంతో ఆనందంగా ఉంది. అతడు అమాంతంగా పళ్ళు బిగబట్టాడు. ఎందుకో చాలా కోపంగా చూశాడు. రమ్ బాటిల్ తెరిచి గ్లాసులో రమ్ పోసుకుని నీళ్లు కలిపి గడగడా తాగేశాడు. రమ్ మండుతూ గొంతులోంచి దిగిపోతోంది. అతడు మరొక సిగరెట్ ముట్టించాడు. తన ఇంట్లోంచి హాల్లో జైపాల్ రెడ్డి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడి భార్య సోఫాలో కూర్చునుంది. కారును ఎవరో దొంగిలించారని పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంది భార్య. అతడు రిసీవర్ ఎత్తాడు. పోలీస్ స్టేషన్ నంబర్ తిప్పాడు. రాయంపేట పోలీస్ స్టేషన్ అందొక కంఠం అటువైపు నుంచి. ఇన్స్పెక్టర్ రామన్ ఉన్నారా? ఉండండి సార్. కాసేపు అయ్యాక ఇన్స్పెక్టర్ రామన్ కంఠం అటువైపు నుంచి వినపడింది. ఇన్స్పెక్టర్ రామన్ హియర్. మై డియర్ ఫ్రెండ్, నేను జైపాల్ రెడ్డిని. గుడ్ మార్నింగ్. చెప్పండి. నా అంబాసిడర్ కారుని ఎవరో దొంగిలించారు. హోటల్ చోళాకు వెళ్ళి బయటకు వచ్చేసరికి కారు లేదు. టాక్సీలో ఇంటికొచ్చాను అని అతడు కారు నంబర్ చెప్పాడు. ఎప్పుడు పోయింది? ఇవాళ పొద్దున్న 6 తర్వాత. ఆ కారు కోసం మేము వెతుకుతాం. ఏదైనా తెలిస్తే మీకు చెప్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ మై ఫ్రెండ్ అని రెడ్డి రిసీవర్ని పెట్టేశాడు. అతడి భార్య సోఫాలోంచి లేచింది. ఇన్స్పెక్టర్కి మీరు నిజం చెప్పలేదు. ఎందుకు అలా చెప్పారు అందామె. పెద్ద కాంట్రాక్ట్ కోసం నేను బెంగళూరు బయలుదేరాను. ఆ విషయం పోలీసులకు తెలియడం నాకు ఇష్టం లేదు. తెలిస్తే ఏమవుతుంది? నాకంటే ముందు కామత్ బెంగళూరు వెళ్ళి ఆ కాంట్రాక్ట్ను సంపాదిస్తాడు. కామత్కి నాకు పోటీకా? ఓ అదా అందామె. నేను చెప్పేది వింటూ ఉండు. నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యకు అన్నాడతను. అరగంట గడిచిపోయింది. మీ లెదర్ బ్యాగ్ కారులోనే ఉందా? ఉంది. అందులో ఏదైనా డబ్బుందా? లేదు, కాగితాలు మాత్రమే ఉన్నాయి. అబద్ధం ఆడాడు అతను. తను నడిపే కంపెనీ ఆమె తండ్రిది. మామగారు పోయాక ఆ కంపెనీని తను నడుపుతున్నాడు. తన భార్యతో ఏదైనా చెప్తే ఆమె 1000 ప్రశ్నలు వేస్తుంది. ఏదో జవాబు ఇచ్చేదాకా తనని చంపుకొని తింటూ ఉంటుంది. టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ని అందుకున్నాడు. జైపాల్ రెడ్డి స్పీకింగ్ అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ రామన్ హియర్. కపాలి ట్యాంక్ పక్కన మీ కారు మాకు దొరికింది. వెంటనే అక్కడికి రండి అన్నాడు ఇన్స్పెక్టర్. వస్తున్నా అన్నాడు రెడ్డి. ఫియట్ కారును రహీం పోనిస్తున్నాడు. జైపాల్ రెడ్డి వెనక కూర్చున్నాడు. మీ ఇంటికి వచ్చిన వాడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? మీ ఇంటి ముందు అతడిని నేను 2-3 సార్లు చూశాను సార్. అందుకే మీ నౌకర్ అనుకున్నాను అన్నాడు రహీం. కపాలి ట్యాంక్ పక్కనే కారు ఆగింది. ఇన్స్పెక్టర్ రామన్ నవ్వుతూ అతడి వంక చూశాడు. ఇది మీ కారే అన్నాడు రామన్. సందేహం లేదు అన్నాడు రెడ్డి. ఇటువంటి దొంగతనాలు పట్టణంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. ఏ యువకుడో ఈ కారును దొంగిలించి తన గర్ల్ ఫ్రెండ్ను బీచ్కి తీసుకువెళ్ళి ఉంటాడు. తర్వాత కారును వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. అలాగే జరుగుండాలి అన్నాడు రెడ్డి. మరికొన్ని ఫార్మాలిటీస్ అయ్యాక కారును మీకు ఇచ్చేస్తామే, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ రామన్. చాలా థ్యాంక్స్ మై ఫ్రెండ్ అని రెడ్డి తన కారులో కూర్చున్నాడు. రహీం కారుని పోనిచ్చాడు. హరిప్రసాద్, సుజాత పొద్దుటే టిఫిన్ తింటున్నారు. అతడు కూతురు వైపు నవ్వుతూ చూశాడు. అమ్మాయి గుడ్ న్యూస్ అన్నాడు అతను. ఆమె అతడి వంక చూసింది. నా మేనల్లుడు రామం న్యూయార్క్ నుంచి త్వరలో రాబోతున్నాడు. అతను నిన్ను పెళ్ళాడాలని నేను చెల్లెలు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. నా పెళ్ళి ఇప్పుడెందుకు నాన్న అందామె. అమ్మాయి సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. రామాన్ని నేనే అమెరికా పంపాను. అతడు నీకు అన్ని విధాల సరైన వరుడు. మిమ్మల్ని వదిలి నేను అమెరికాకు వెళ్ళను నాన్న అందామె. అతడు కూడా వెళ్ళడమ్మా. పెళ్ళయ్యాక నా ఫ్యాక్టరీలు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడొస్తాడు అతను? ఇంకా తెలీదు. కేబుల్ ఇస్తాడు. అప్పుడు నువ్వు ఏరోడ్రమ్కి వెళ్ళి అతడిని ఇక్కడికి తీసుకురావాలి. హరిప్రసాద్ హాట్ కాఫీ తాగాడు. ఆమె బూస్ట్ సేవించింది. అతడు అమెరికాకి వెళ్ళి 10 ఏళ్ళు దాటింది. అతడిని పోల్చడం కూడా కష్టమే అన్నాడు అతను. మనం అంతగా మారలేదుగా. అతడు
మన సులువుగానే పోల్చుకోగలడులే అందామె. గుడ్ ఐడియా అన్నాడు హరిప్రసాద్ కూతురు బుగ్గను నిమురుతూ. ఆనాడు 3ంటికే సుజాత లేడీస్ క్లబ్కి వెళ్ళింది. టెన్నిస్ సింగిల్స్ పోటీలో మిస్ మేరీ నెగ్గింది. అందరూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా నువ్వే నెగ్గావు, కంగ్రాట్స్ అంది సుజాత. వచ్చే సంవత్సరం కూడా నెగ్గాలనే నా ఆశ అంది మేరీ. నీతో పోటీగా ఆడేవాళ్లు లేనంతకాలం మన క్లబ్ ఛాంపియన్వి నువ్వే అంది శ్రీప్రియ. పద్మ బాగా ఆడుతుంది అంది మేరీ. ఎదురుగా నిన్ను చూసేసరికి పద్మ ఆట సగం ఎగిరిపోతుంది. నువ్వు హిపోపొట్టమస్ లాగా ఆమెను లొంగదీస్తున్నావు అంది రమ. కప్పులు ఇవ్వడం పూర్తయ్యాక అందరూ సుజాత కారులో బీచ్కి వెళ్ళారు. సుజాత డ్రైవర్ కూనయ్య కారులోనే కూర్చుని ఉండిపోయాడు. బీచ్లో మహా చలిగా ఉంది. అందరూ ఇసుకలో కూర్చున్నారు. అర్ధచంద్రుడు ఆకాశంలో కదులుతున్నాడు. ఎవరైనా మంచి కథ చెప్పండి అంది రమ్మ. రియల్ రొమాన్స్ అంది పద్మ. ట్రూ స్టోరీస్ అంటే నాకు ఇష్టం అంది సుజాత. మేరీ ఆమె వైపు నవ్వుతూ చూసింది. ఒక ట్రూ స్టోరీ చెప్తాను, నువ్వేమీ అనుకోకపోతే అంది మేరీ. నేనేమీ అనుకోను అంది సుజాత. సముద్రపు హోరు భయంకరంగా వినిపిస్తోంది. మేరీ కథ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సుజాత డ్రైవర్ గోపి నన్ను ఎంతగానో ఆకర్షించాడు. చాలాసార్లు లేడీస్ క్లబ్లో అతడితో నేను మాట్లాడాను. తటాలు నాతో రావడం మానేసరికి నేను చాలా బాధపడ్డాను. అతడు ఏమయ్యాడు? అతడి కోసం వెతకసాగాను, కానీ ఎక్కడా అతడు నాకు కనపడలేదు అంది మేరీ. ఇదేం కదా అంది సుజాత. వినండి, తర్వాత మీకే నచ్చుతుంది. కమాన్ చెప్పు అంది శ్రీప్రియ. ఒక దినపత్రికలో ప్రకటన వేయించాను. ఒకప్పుడు సుజాత డ్రైవర్గా ఉన్న గోపితో ఒక యువతి మాట్లాడాలి. రాక్సీ టాకీస్ పక్కనున్న పోస్ట్ బాక్స్ దగ్గర ఆదివారం 12ంటికి ఆ యువతి నిలబడి ఉంటుంది. గోపి ఎక్కడున్నా అక్కడికి రావాలను అని ప్రకటనలో చెప్పాను. గమ్మత్తుగా ఉందే అంది రమ. గోపి వచ్చాడా అడిగింది సుజాత. అతడు రాలేదు, కానీ మరొక వ్యక్తి ధర్మరాజు వచ్చి నన్ను కలుసుకున్నాడు. హాస్పిటల్లో తన పక్క పరుపు మీద గోపి ఉండేవాడని ధర్మరాజు చెప్పాడు. గాయాలతో అతడు మరణించాడట. తన కథంతా అతడు ధర్మరాజుకు చెప్పాడట. అందుకే గోపి పేరు పత్రికల్లో చూడగానే ధర్మరాజు ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చాడు. గోపి అతడితో ఏం చెప్పాడు అడిగింది సుజాత. నువ్వు అతడిని కవ్వించి కౌగులించుకొని ఎన్నోసార్లు ముద్దు పెట్టుకున్న ఊరుకుని ఇంటికెళ్ళాక అతడిని చావగొట్టించావట అంది మేరీ. అన్యాయం అంది శ్రీప్రియ. అంత అబద్ధం అంది సుజాత. ఆ ధర్మరాజు ఎవరు అంది పద్మ. హాస్పిటల్లో గోపికి ధర్మరాజు స్నేహితుడయ్యాడు. గోపి ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ల మీద తన పగ తీర్చుకుంటాను అన్నాడు ధర్మరాజు అంది మేరీ. ధర్మరాజు ఎక్కడుంటాడు అడిగింది సుజాత. ఎంత అడిగినా అతడి అడ్రస్ చెప్పలేదు అంది మేరీ. పాపం, గోపి చచ్చిపోయాడన్నమాట అంది శ్రీప్రియ. అదే విచిత్రంగా ఉంది. ధర్మరాజు చెప్పిన హాస్పిటల్కి నేను వెళ్ళి గోపి గురించి దర్యాప్తు చేశాను. గోపి అనేవాడెవ్వడు ఆ హాస్పిటల్లో చేరలేదని, చావలేదు అని వాళ్ళు అన్నారు. డిటెక్టివ్గా పనిచేశావన్నమాట అంది రమ. హాస్పిటల్ వాళ్ళు చెప్పింది ధర్మరాజు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. ఎవరో అబద్ధం ఆడుతున్నారు అని అనిపించింది అంది మేరీ. ఇద్దరూ చెప్పిన దానిలో నిజం దాగుందేమో. ఇంకా దర్యాప్తు చేసి నువ్వు నిజాన్ని నిరూపించాలి అంది శ్రీప్రియ. దానికేం కానీ నా పెళ్లి సెటిల్ అయిపోయింది అంది సుజాత. ఎవరితో? రామంతో. అతడు న్యూయార్క్లో ఉన్నాడు. త్వరలో ఇండియాకు ప్లేన్లో వస్తాడు. ఎప్పుడొస్తాడు అని అడిగింది మేరీ. వచ్చే ముందు కేబుల్ ఇస్తాడు. మమ్మల్ని వదిలి నువ్వు అమెరికాకు పోతావా అడిగింది శ్రీప్రియ. అమెరికా వదిలి అతడు ఇక్కడే ఉంటాడు, మా ఇంట్లోనే. ఫైన్ అంది రమ్మ. అతడు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి మనందరం వెళ్దాం అంది పద్మ. మనందరినీ చూసి హడిలిపోయి అతడు మళ్ళీ అమెరికాకి పారిపోతాడు అంది శ్రీప్రియ. సుజాత నవ్వింది. బావ అమెరికా వెళ్ళి 10 ఏళ్ళయింది. నేను అతడిని పోల్చలేను, అతడే నన్ను పోల్చాలి అంది సుజాత. మీ నాన్నగారు పోలుస్తారులే అంది మేరీ. ఆయన పోల్చలేరు అంది సుజాత. 10 ఏళ్ళు అమెరికాలో ఉన్న మనిషి బాగా మారిపోతాడు. వేష భాషల్లో, రూపంలో ఎంతో మార్పు ఉంటుంది అంది మేరీ. అందుకే అతడు నన్ను పోల్చడం సులువన్నాను అంది సుజాత నవ్వుతూ. హరిప్రసాద్ టెలిఫోన్లో మాట్లాడు హుషారుగా సుజాత అని పిలిచాడు.
సుజాత అతడి దగ్గరకు నవ్వుతూ వెళ్ళింది. అమ్మాయి, రామం వచ్చేశాడు. బాంబేలో ఉన్నాడు. అక్కడి నుండి ఎస్టీడీ కాల్ చేసి నాతో మాట్లాడాడు. ఇవాళ సాయంత్రం ఫ్లైట్లో అతడు వస్తున్నాడు. ప్లేన్ 5 గంటలకు వస్తుంది అన్నాడు హరిప్రసాద్. నాన్న, మీరు వస్తారా? నా కోసం ఒక పారిశ్రామికవేత్త వస్తున్నాడు పార్సీ నుంచి. నేను రాలేను. నువ్వు వెళ్ళి అతడిని ఇంటికి తీసుకురావాలి అని అన్నాడతను. అలాగే నాన్న అందామె. తన గది పక్కనున్న గదిని ఆమె శుభ్రం చేయించింది. రామం ఆ గదిలో ఉంటాడు. ఆమె నీట్గా తయారైంది. 4 గంటలకు బయలుదేరి ఏరోడ్రమ్కి కారులో వెళ్ళింది. డ్రైవర్ కూనయ్య కారును మెల్లిగా పోనిచ్చాడు. అరగంటలో కారు ఏరోడ్రమ్కి చేరుకుంది. ఆమె కిందకి దిగింది. సూటు బూటు ధరించిన ఒక అతను ఆమె వంక పరీక్షగా చూశాడు. అతడి పక్కనే ఒక లెదర్ బాక్సు, ఎయిర్ బ్యాగు ఉన్నాయి. ఆమె దగ్గర రాగానే హలో సుజీ అని అరిచాడు. ఆమె అతడి వంక చూసింది. సుజీ, నేను ప్లేన్లోంచి దిగి అరగంట దాటింది. నన్ను పోల్చలేదా అన్నాడతను. రామం మీరేనా అందామె. ఫైన్, ఐఎమ్ రామం. బ్యాక్ టు ఇండియా ఫ్రమ్ న్యూయార్క్. అంకుల్ ఎలా ఉన్నారు? నాన్నగారు బాగున్నారు. పదండి, మన కారులో వెళ్దాం అందామె. కోన్నయ్య అతడి సామాన్లను కారు డిక్కీలో పెట్టాడు. ఇద్దరు కారు వెనక సీట్లో కూర్చున్నారు. కోన్నయ్య కారుని పోనిచ్చాడు. నువ్వు చాలా లవ్లీగా మారిపోయావు. యు ఆర్ సో బ్యూటిఫుల్ అని అతడు ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె నవ్వింది. అతడు ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. స్వీట్ లిప్స్ అన్నాడు అతను. కారు మెల్లగా కదులుతోంది. ఎవడి ఓల్డ్ బ్యాండికూట్ అన్నాడు అతను. డ్రైవర్ కోనయ్య. చాలా ఏళ్ల నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు అందామె. అతడు ఎడ్ల బండిని నడపాలి. నాట్ ఏ కార్, బ్లడీ స్టాప్ అన్నాడు అతను. కోనయ్య కారుని ఆపాడు. ముందుకు పద అన్నాడతను సుజాతతో. సిట్ బ్యాక్ అన్నాడతను డ్రైవర్తో. కోనయ్య వెనక్కి కూర్చున్నాడు. అతడు కారును విమానంలా పోనిచ్చాడు. భయంతో సుజాత అతడికి దగ్గరగా జరిగింది. ఆమెను ఒక చేత్తో పట్టుకొని కారుని పోనిస్తున్నాడు అతను. మీరు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు అందామె. అమెరికాలో మేము ఫాస్ట్గా ఆలోచిస్తాం, వేగంగా పనిచేస్తాం. వి ఆల్సో డై ఫాస్ట్ అన్నాడతను నవ్వుతూ. ఇంటి ముందు అతడు కారు ఆపి దిగాడు. డార్క్ గ్లాసెస్ ధరించాడు అతను. తల మీద ఫెల్ట్ హ్యాట్ ఉంది. హరిప్రసాద్ అతడి వైపు నవ్వుతూ వచ్చాడు. అతడిని ఎత్తి గిరగిరా తిప్పి నేల మీద నిలబెట్టాడు అతను. హలో అంకుల్, కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మాయి, రామాన్ని పైకి తీసుకెళ్ళు అని వరండాలో ఉన్న కుర్చీలో కూలిపోయాడు అతను. పైకి వెళ్దాం పదండి అంది సుజాత. లీడ్ మై డియర్ అన్నాడు అతను. సుజాత వెనకనే విజిల్ వేస్తూ అతడు మెట్లెక్కాడు. ఒక గదిలోకి వెళ్ళారు వాళ్ళు. మీ గది అందామె. ఫైన్ అన్నాడతను. ఆమెను పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. లవ్లీ కళ్ళు, గోల్డెన్ బేబీ అని ఆమెను పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయింది. ఇప్పుడే వస్తాను అని ఆమె బయటికి పరిగెత్తింది. వంట ఆమె ముందుకు వెళ్ళింది సుజాత. పైకి టిఫిన్, కాఫీ పట్టుకెళ్ళి ఇవ్వండి అంది సుజాత. అలాగేనమ్మా అంది వంటామె. పైకి వెళ్ళిన వంటామె భయపడుతూ కిందకు పరిగెత్తుకొచ్చింది. ట్రేను సుజాతకి ఇచ్చింది. అమ్మా, నువ్వే పట్టుకెళ్ళు. అతడు నా చెయ్యి పట్టుకున్నాడు. నా భర్త పోయాక ఎవ్వరూ నా మీద చెయ్యే వేయలేదు అందామె విచార వదనంతో. మీరేం అనుకోకండే, ఆయన అమెరికా మనిషి, అక్కడందరూ అలాగే ఉంటారు అంది సుజాత. మరేం గత్యంతరం లేక సుజాత ట్రైన్ పట్టుకొని పైకి వెళ్ళింది. అతడు అండర్వేర్తో అద్దం ముందు నిలబడి ఎలక్ట్రిక్ షేవర్తో గడ్డం గేసుకుంటున్నాడు. అతడు వెనుదిరిగి ఆమె వంక చూశాడు. హలో డార్లింగ్ అని ఆమెను ఎడం చేత్తో ఎత్తేశాడు. చేతిలోని ట్రే కింద పడిపోకుండా ఉండేందుకు ఆమె ముప్ప తిప్పలు పడింది. అతడు రెండో చేతిలో ఎలక్ట్రిక్ షేవర్ ఉంది. అలాగే పైకెత్తి అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. హనీ స్వీట్ అన్నాడు అతను. నన్ను వదలండి ప్లీజ్ అందామె. లిటిల్ బర్డ్, భయమా అడిగాడతను. ఆమె నవ్వుతూ అతడి వైపు చూసింది. మీరు చేసేదానికి ఒక టైం ఉంది, ఇప్పుడు కాదు అందామె. ఆల్ టైమ్స్ ఫర్ గుడ్ ఫర్ లవ్ మేకింగ్ అన్నాడు అతను. అతడు ఆమెను వదిలేశాడు. టేబుల్ మీద ట్రే పెట్టి ఆమె వెళ్ళిపోయింది. టిఫిన్ తిని కాఫీ తాగండి అని గది బయట నుంచే చెప్పింది. అతడు జవాబు ఇవ్వలేదు. ఆమె వెళ్ళిపోయింది. సుజాత టైం చూసింది. 9 దాటింది. తండ్రి వైపు ఆమె చూసింది. నాన్న,
మనం డిన్నర్కి వెళ్దామా అందామె. నేను తర్వాత తింటానమ్మా. రామం అమెరికన్ చేష్టలను నేను భరించలేనమ్మా. అతడు నీకు కాబోయే భర్త. నువ్వు అతడితో సర్దుకుపోవాలి అన్నాడు హరిప్రసాద్. ఆయన దగ్గర వెళ్ళడం నాకు భయంగా ఉంది నాన్న అందామె. అమెరికా వాళ్ళు కొంచెం మోటుగా ఉంటారు. వాళ్ళు దూసుకుపోతూ ఉంటారు. ఆ విధమైన జీవితానికి నువ్వు అడ్జస్ట్ కావాలి అన్నాడతను. అలాగే నాన్న అందామె. హరిప్రసాద్ సంతోషించాడు. తన గదికి భోజనం తెమ్మని వంటామెతో చెప్పాడు. పైకెళ్ళి సుజాత గాబరాగా కిందకొచ్చింది. అమ్మాయి ఏమైంది అడిగాడు తండ్రి. ఆయన విస్కీ తాగుతున్నారు. అమెరికాలో అందరూ తాగుతారు, మనం మంచినీళ్లు తాగినట్టు అన్నాడు తండ్రి. ఆయన నాకొక శనీశ్వరులాగా దాపరించాడు అందామె. కొంత అలవాటు పడ్డాక అతడే ఈశ్వరుడవుతాడు అన్నాడు హరిప్రసాద్. సుజాత అతడి పక్కనే డైనింగ్ రూమ్లో కూర్చుంది. అతడు బాటిల్ని తను కూడా తెచ్చాడు. తింటూ మధ్యలో తాగుతూనే ఉన్నాడు. ఇండియన్ ఫుడ్ తిని 10 ఏళ్ళు దాటింది అన్నాడు అతను. ఆమె తొందరగా తినేసి చేయి కడుక్కుంది. అప్పుడే తినేసావా? నేను ఇప్పుడే ప్రారంభించాను అని అన్నాడతను. ఆకలిగా లేదు అందామె. డోంట్ బాదర్, నీకు ఆకలి కలిగేలాగా నేను చూస్తాను అన్నాడతను. ఆమెను తన దగ్గరగా రమ్మన్నాడు. ఆమె వచ్చింది. అమాంతం ఆమె పెదవులను ముద్దు పెట్టేసుకున్నాడు. ఇక్కడొద్దు అందామె. ఎందువల్ల? వంటాముంది. మనల్ని చూసి ఓల్డ్ లేడీ ఆనందిస్తుంది అన్నాడతను. అతడు భోజనం ముగించేసరికి 11 కావస్తోంది. ఆవులిస్తూ కూర్చుంది సుజాత. మీరు పైకి వెళ్ళండి, మళ్ళా రేపు కలుసుకుందాం అందామె. అతడి చెయ్యి ఆమె నడుమును చుట్టేసింది. వంటామె పిలుస్తోంది. మీరు పైకి వెళ్ళండి, వస్తాను అందామె. అతడు మెట్లెక్కాడు. కాసేపు హాల్లో నిలబడి ఆమె తన గదికి వెళ్ళి పడుకుంది. అర్ధరాత్రి ఏదో గట్టిగా శరీరానికి తగిలింది. హరిప్రసాద్ గాబరాగా లేచాడు. లేవరా దొంగరాస్కెల్ అరిచారెవరో. హరిప్రసాద్ కిందకు దూకాడు. మంచం పక్కనున్న అతడి వైపు చూశాడు. రామం, ఏమిట్రా ఇది? ఆ కంచి ఎందుకు అన్నాడు హరిప్రసాద్. అతడు పళ్ళు పట్టపట్టా కొరికాడు. కంచి హరిప్రసాద్ వీపు మీద చెళ్ళుమంది. నీ కూతురు గదికి పద అరిచాడతను. అమెరికా పంపించి నిన్ను ఎందుకే చదివించానేమిట్రా రామం? కళ్ళు తెరువు. తప్పతాగి ఎలా చేయడం అన్యాయం అన్నాడు హరిప్రసాద్. నేను నిషాలో లేను, కదులు రాస్కెల్ అరిచాడతను. హరిప్రసాద్ కూతురు గదివైపు నడిచాడు. తలుపు మూసుంది. తెరవమ్మను. హరిప్రసాద్ తలుపు తట్టి తెరవమన్నాడు. ఆమె తలుపు తెరిచింది. కంచి పైకి లేచి హరిప్రసాద్ మీద దిగింది. అతడు అరుస్తూ గదిలోకి వెళ్ళాడు. తలుపు మూసి గదిలో నిలబడి తండ్రి కూతురు వైపు అతడు చూశాడు. ఏంటి మీరు చేసేది? నాన్నను కొట్టడానికా ఇక్కడికి వస్తా అడిగిందామె. కంచితో కొడితే నెప్పెడుతోందా? పెట్టదా అందామె. ఆనాడు డ్రైవర్ గోపిని కంచితో కొట్టినప్పుడు నీ తండ్రికి ఇది తెలియదా అరిచాడతను. గోపి గురించి మీకెలా తెలుసు అంది సుజాత. ఆనాటి గోపిని నేనే అని అతడు తన మేకప్ను తీసేశాడు. హరిప్రసాద్, సుజాత అతడి వైపు భయంతో చూస్తున్నారు. గోపి సూటిగా హరిప్రసాద్ వైపు చూశాడు. ధన మదంతో ఆనాడు నన్ను చావగొట్టించావు. నన్ను నీ బానిసలు బీచ్లో పడేశారు. ఈనాడు నీకు దిక్కెవరు రాస్కల్? నా పగ తీర్చుకుంటాను. నీ కూతుర్ని నీ ముందే రేప్ చేసి వదులుతాను. మీ ఇద్దరిని చావగొట్టి బీచ్లో పారేస్తాను అరిచాడతను. అతడు సుజాత చేయి పట్టుకొని ముందుకు లాగాడు. హరిప్రసాద్ ఆమె వైపు వెళ్ళబోయాడు. కంచి దెబ్బకు తట్టుకోలేక అతడు కింద పడ్డాడు. సుజాత చీరను అతడు లాగేశాడు. ఆమె జాకెట్ని చింపేశాడు. ఆమె గుంజుకుంటోంది, అరుస్తోంది. గది బయట నౌకర్లు గుమిగూడారు. ఆయాసపడుతూ మేరీ అక్కడికి వచ్చింది. ఆమె తలుపును కొట్టింది. సుజాత నేల మీద పడుంది. ఆమెను బూటు కాలుతో తన్నాడతను. హరిప్రసాద్ నేల మీద పడి మూలుగుతున్నాడు. మళ్ళా ఎవరో తలుపు తట్టారు. అతడు గుమ్మం వైపు వెళ్ళాడు. తలుపు తెరిచాడు. అమాంతంగా మిస్ మేరీ గదిలోకి చొరబడింది. అతడి వైపు సూటిగా చూసింది. గోపి, ఏం చేస్తున్నావు? ఒకప్పుడు హరిప్రసాద్ నిన్ను హింసించాడు. సుజాత నిన్ను కవ్వించి నీతో ఆడి నిన్ను కొట్టించింది. వాళ్ళు ఆనాడు చేసింది తప్పే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పే ఈనాడు నువ్వు చేస్తున్నావు అందామె. నేను అమాయకుణ్ణి, వాళ్ళు దోషులు అన్నాడతను. మేరీ అతడి వైపు ఆప్యాయంగా చూసింది.
గోపి, తెలియక వాళ్ళు ఏదో నేరం చేశారు, మన్నించు వాళ్ళను. వాళ్ళ తప్పులను క్షమించడం మూలంగా వాళ్లలో పరివర్తనను నువ్వు తీసుకురావచ్చు. ఈ లోకంలో ఎవ్వరు శాశ్వతంగా రాక్షసుడు కాదు. తత్వాలు మారుతూ ఉంటాయి. ప్లీజ్, నా కోసం, నీ కోసం వాళ్ళను క్షమించు అంది మేరీ. అతడు కంచిని దూరంగా విసిరేశాడు. సుజాత లేచి దుస్తులు ధరించింది. హరిప్రసాద్ అతడి వైపు విచార వదనంతో చూశాడు. గోపి, ఆనాడు నేను అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను, నా కూతుర్ని క్షమించు అన్నాడు హరిప్రసాద్. సుజాత కన్నీళ్లతో అతడి వైపు చూసింది. నేను మిమ్మల్ని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అంది సుజాత. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. మిస్ మేరీ నా కళ్ళు తెరిపించింది. సరైన మార్గాన్ని నాకు సూచించింది. ఆమె ఈ జీవితంలో నాకు పార్ట్నర్గా ఉండాలి అని నా ఆశ అన్నాడు గోపి. ఈ రాత్రి మీరిద్దరూ ఇక్కడే ఉండండి. గతాన్ని పూర్తిగా మర్చిపోదాం అన్నాడు హరిప్రసాద్. గోపి పక్కనున్న మేరీ చేతులు పట్టుకున్నాడు. గతాన్ని మర్చిపోయి ఎటుపైన మనం మనుషులుగా జీవిద్దాం అన్నాడు గోపి. గోపి, మిస్ మేరీ పక్క గదిలోకి వెళ్ళారు. హరిప్రసాద్, సుజాత వాళ్ళ గుడ్ నైట్ చెప్పి వాళ్ళ గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగా ప్రతిరోజు రాత్రి ఒక క్రైమ్ స్టోరీ వస్తుంది. ఈ కథను నేనే చదివాను. ఆ కథని కూడా ఆదరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రి నేను చదవబోయే కథ పేరు తన్మయి. ఇదొక ఫ్యామిలీకి సంబంధించిన చిన్న క్రైమ్ స్టోరీ. రచన ఎం. ఉదయభాను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.